వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఐబిఎస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎస్, సో ఫస్ట్ ఐబిఎస్ గురించి మాట్లాడుకునే ముందర మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి తెలియాలి. సో నార్మల్గా మనకి నోరు దగ్గర నుంచి కింద యానస్ వరకు మనకి డిఫరెంట్ ఆర్గన్స్ మనకి డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి మెయిన్గా మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన వెంటనే ఫుడ్ పైప్ అనేది ఉంటుంది, ఈసోఫేగస్. దాంతోపాటు స్టమక్, గాల్ బ్లాడర్, లివర్, ఇంటెస్టైన్స్, ఇలా డిఫరెంట్ ఆర్గన్స్ ఏంటంటే మనకి డైజెషన్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి నార్మల్గా జరిగితే కనుక వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ దాట్. కానీ మనకేంటంటే ఒక చిన్న చేంజ్ జరిగినా కూడా ఈ డైజెషన్ ప్రాసెస్లో మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఆర్గన్కి డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఐబిఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఐబిఎస్ అనేది మనకి ఇంటెస్టైన్స్తో రిలేట్ అయ్యే ఒక డిసార్డర్ అన్నమాట. దాన్ని డిసీజ్ కిందకి తీసుకోగానే డిసార్డర్ అని అంటాము. అంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనకి ఒక ఆర్గన్ వల్ల డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అనేది ఎఫెక్ట్ అవ్వడాన్ని సిండ్రోమ్ అంటారనమాట. సో డిఫరెంట్ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నందువల్ల మనకేంటంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక ఈ ఐబిఎస్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. సో మెయిన్గా మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐబిఎస్లో ఇంటెస్టైన్స్ అనేవి తొందరగా, అంటే ర్యాపిడ్ మూమెంట్, ఎక్కువగా మూమెంట్ ఉండడం వల్ల మనకి డయేరియా, తిన్న వెంటనే మోషన్ పాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము. సో ఇది ఐబిఎస్ డి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లగ్గిష్ మూమెంట్, అంటే స్లోగా మూమెంట్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాము. సో ఈ 2 అనేది మనకి ఐబిఎస్లో మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. అండ్ మెయిన్గా ఐబిఎస్ తెలుసుకోవడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా మనకి ఐబిఎస్ అనేది తెలియదు. బికాస్ ఇది ఒక డిజార్డర్ కాబట్టి లోపల మనకు ఎటువంటి ప్యాథలాజికల్ చేంజెస్ అయితే కనిపించవు. డ్యూ టు మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఒకవేళ వాళ్ళకి ఒక ఫుడ్ పడకపోయినా కానీ, అండ్ ఆల్సో డ్యూ టు స్ట్రెస్ ఫ్యాక్టర్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎక్కువగా యాంగ్జైటీ తీసుకోవడం వల్ల కానీ మనకి ఐబిఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఐబిఎస్ అంటే సిమ్టమ్స్ అందరిలో ఒకేలాగా ఉంటాయా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఐబిఎస్ వల్ల హెర్నియా వచ్చే ఛాన్స్ ఉందా? ఐబిఎస్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ మెయిన్గా చూస్తూ ఉంటాము. ఫస్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టు వీ హ్యావ్ డయేరియా అనమాట. అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి మోషన్ పాస్ అయ్యే సెన్సేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తిన్న వెంటనే ఏంటంటే వాళ్ళ ఇంటెస్టైన్స్ అనేవి ర్యాపిడ్ మూమెంట్ ఉంటుంది అనమాట. తొందరగా మూమెంట్, ఎక్కువగా పెరిస్టాల్టిక్ మూమెంట్ జరగడం వల్ల తిన్న వెంటనే వాళ్ళకి బ్లోటింగ్ అనేది జరిగిపోయి, బ్లోటింగ్ అంటే మనకి కడుపు ఉబ్బరం కానీ అలాంటివి జరిగిపోయి దాంతోపాటు గ్యాస్ రావడం, అండ్ దీంతో వాళ్ళకి ఆ సెన్సేషన్ అనమాట, మోషన్ పాస్ అయ్యే సెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మోషన్ పాస్ అయ్యే వరకు వాళ్ళకి ఆ ఇరిటేషన్ అదంతా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఒకవేళ ఇంటెస్టైన్స్ అనేవి కొంచెం తక్కువ మూమెంట్, అంటే స్లోగా మూమెంట్ అవుతూ ఉంటే కనుక తిన్నది కూడా వాళ్ళకి ఏంటంటే డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే ఆ స్లో మూమెంట్ వల్ల మోషన్ అనేది కొద్దిగా తక్కువగా జరుగుతుంది అనమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అన్వేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నా పేరు అన్వేష్ మేడం. చెప్పండి అన్వేష్ గారు. మేడం నాకు యాక్చువల్గా ఐబిఎస్ డి అని డిటెక్ట్ చేశారు మేడం, అంటే 2019లో. ఓకే అండి. అంటే నాకు ఫ్రీక్వెంట్ గా డయేరియా వస్తుంది మేడం యాక్చువల్గా. ఓకే అండి. అంటే డైలీ ఒక 4 to 5 టైమ్స్ కొంచెం మ్యూకస్ తో పాటు అవుతా ఉంటుంది. ఇంకోటి ఫ్రీక్వెంట్ గా అంటే 2 months ఒకసారి 3 months ఒకసారి మటుకి సివియర్ డయేరియా వస్తుంది.
ఓకే అండి. ఇది స్టార్ట్ అయ్యే ముందర మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమన్నా జరిగాయంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? 2018-19 ఆ టైంలో కొంచెం స్ట్రెస్ ఉంది మేడం. ఓకే. సో తర్వాత ఎండోస్కోపీ అయి చేసినప్పుడు లైట్ గా బిలో 5 సెంటీమీటర్స్ కొంచెం అల్సర్ లా అన్నారు. అది దానికి ఒక సిరప్ ఇచ్చేసారు యాక్చువల్ గా. ఓకే. అదంతా అయిపోయింది. కానీ తర్వాత మళ్ళీ ఎండోస్కోపీ చేసిన రిఫ్లెక్సెస్ అని చెప్పారు, గ్యాస్ట్రోడిసీజ్ అన్నారు. ఓకే. సో అది కూడా అయిపోయింది. కానీ ఈ మోషన్స్ అనేది తగ్గట్లేదు, రికరెంట్ గా వస్తున్నాయి యాక్చువల్ గా. మీకు ఏజ్ ఎంత అండి ఇప్పుడు? మీ ఏజ్ ఎంత? 32 మేడం. ఓకే. సో మనకి ఫస్ట్ ఐబిఎస్ స్టార్ట్ అవ్వక ముందర విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ డిసీజెస్ అండి. మీరు చెప్పినట్టు జిఆర్డి కానీ, ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ కానీ, అండ్ దాంతోపాటు అల్సర్స్ రావడం, అండ్ తర్వాత ఐబిఎస్కి ల్యాండప్ అయ్యేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి ఆల్రెడీ మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా యూ హ్యాడ్ ల్యాండప్ ఇంటూ ఐబిఎస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్కి వాటన్నిటికీ కేస్ అనేది సరిగ్గా తీసుకొని దాని ప్రకారంగా మీ బాడీ టైప్కి ఎటువంటి మెడిసిన్స్ అనేవి సూట్ అవుతాయి అనేది చూసుకొని, అండ్ దాంతోపాటు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, అండ్ ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎటువంటి మెడిసిన్స్ ఇస్తే సూట్ అవుతాయి అనేది చెప్తాము. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. ఓకే అండి. ఐబిఎస్కి సంబంధించి అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి, దట్టు ఎలా ట్రీట్ చేస్తారు హోమియోలో? ఐబిఎస్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా వాళ్ళకి ఏంటంటే దే డోంట్ ప్యాథలాజికల్ చేంజెస్ అనేవి కనిపించవు ఏ ఇన్వెస్టిగేషన్స్లో కూడా. సో మెయిన్గా వాళ్ళకి మైండ్కి గట్కి రిలేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా యాంగ్జైటీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ సెన్సేషన్ తొందరగా వచ్చేది. యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్ మనకి ఇంటెస్టైన్స్ అనేవి ఎక్కువగా పెరిస్టాల్టిక్ అంటే ఎక్కువ మూమెంట్ జరగడం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే ఆ ఇరిటేషన్ ఉంటుంది. వాళ్ళ మైండ్ అంతా ఆ ఆర్గన్ మీద లేదంటే ఆ పార్ట్ మీద ఎక్కువగా ధ్యాస ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువసార్లు వాళ్ళకి ఆ సెన్సేషన్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఇరిటేషన్ అనేది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ సెన్సేషన్ రావడం వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి యాంగ్జైటీ ఇష్యూస్, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళడం, అండ్ ఆల్సో హెయిర్ ఫాల్, ఇవన్నీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత తిన్నా కూడా అవి మనకి అబ్జార్బ్ అవ్వకుండా ఉండడం చూస్తూ ఉంటాం. సో మెయిన్గా వీటికి ఏంటంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా దే వోంట్ బి ఎనీ ప్యాథలాజికల్ చేంజెస్. వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనకి అది ఐబిఎస్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే అండి. మరి ఐబిఎస్కి సంబంధించి ఇన్ కేస్ ఐబిఎస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఐబిఎస్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే బికాజ్ ఆఫ్ కాన్స్టిపేషన్, ఇప్పుడు ఐబిఎస్ సి ఉందనుకోండి, కాన్స్టిపేషన్ వల్ల ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ ఉంటే కనుక వాళ్ళకి పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఆ పార్ట్లో ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉండే వెయిన్స్ ఏదైతే సపోర్ట్ లాగా ఉండాలో అవి కిందకి హ్యాంగ్ అయిపోయి మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇటువంటి కాన్స్టిపేషన్స్ ఎక్కువగా ఉండడం అండ్ డయేరియా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ పైల్స్. సో ఎక్కువగా డయేరియా రావడం వల్ల కూడా పైల్స్కి ల్యాండప్ అవుతూ ఉంటారు. సో మెయిన్గా మనకి ఫుడ్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గి అండ్ ఆల్సో మెడికేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే అండి. ఐబిఎస్ని అంటే అర్లీ స్టేజెస్లో గుర్తిస్తే నయం చేసుకోవచ్చా పూర్తిగా? సో ఎర్లీ స్టేజెస్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎస్ అనేది ఫస్ట్ గ్యాస్ట్రిక్ తోటి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఆ గ్యాస్ట్రిక్ తోటి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ అది కరెక్షన్ చేయకపోతే ఫర్దర్గా అది ఐబిఎస్కి ల్యాండప్ అవ్వచ్చు. ఓకే, అలా కాకుండా కూడా డైరెక్ట్గా ఐబిఎస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా అక్కడ మనకి అది ప్యాథలాజికల్ చేంజెస్ ఏం కనిపించవు కాబట్టి ఓన్లీ సిమ్టమాటిక్గా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇదే మనకి డయాగ్నోసింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడే మనం డయాగ్నోస్ చేసి స్టార్టింగే మనము హోమియోపతిక్ రెమెడీస్ తోటి మనము కంట్రోల్ చేసుకున్నట్లయితే సో ఇది ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అండ్ ప్రొలాంగ్డ్గా ఉండకుండా కూడా ఒక షార్ట్ టర్మ్లో మనకి ఆ డిసీజ్ అనేది కట్అవుట్ చేసుకోవచ్చు. ఓకే అండి. మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, ద 2 రీజన్స్? ఓకే, సో గ్యాస్ట్రైటిస్ అంటే మనకి స్టమక్లో మనకి ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా అక్కడ ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్ దేనివల్ల జరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే డ్యూ టు ఎనీ కైండ్ ఆఫ్ మనకి ఒకవేళ స్టమక్లో కానీ బ్యాక్టీరియాస్ ఎక్కువ అవ్వడం వల్ల
సో దానివల్ల కానీ లేదంటే డైట్ చేంజెస్ వల్ల కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ అదర్వైజ్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల కానీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ డైజెస్టివ్ లైక్ మనకి ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల కానీ లేదంటే గాల్ స్టోన్స్ వల్ల కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అనేది ఫామ్ అవ్వడం అండ్ దాంతోపాటు మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. సర్దార్ నల్గొండ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సర్దార్ గారు, చెప్పండి. మేడం మా కోడలికి కొద్దిగా కడుపులో ప్రాబ్లం మేడం, అది మరి అల్సర్ మరి గ్యాస్ట్రిక్ ఏంటో అర్థం కాదు మేడం. ఏమైనా మసాలా ఐటమ్ బిర్యానీ అలాంటి మసాలా ఐటమ్ తినగానే వెంటనే ఆమె హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ మసాలా తినడం వల్లేనా అండి, లేదంటే డైలీ తిన్న వెంటనే కడుపులో నొప్పి రావడం కానీ మామూలు ఫుడ్ తిన్నా కూడా కడుపులో నొప్పి రావడం కానీ అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? లేదు మేడం, మామూలుగానే ఉంటుంది కానీ ఇలాంటివి హార్డ్ ఐటమ్స్ బిర్యానీ హరీస్ ఇలాంటి హార్డ్ ఐటమ్ తినేటప్పుడు హాస్పిటల్లో చేరడమే కాదు, వేరే ముచ్చటలేదు మేడం. ఓకే, తనకి థైరాయిడ్ కానీ లేదంటే పీసీఓడి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు, అలాంటిది ఏం లేదు మేడం. ఓకే అండి, సో ఇది గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ లాగా. సో మనకి ఏంటంటే ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతోందండి ఇలా? ఓకే, సో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడే మనకి ఒక ఫస్ట్ 2 monthsలోనే మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఒకసారి తన సిమ్టమ్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకొని తన కండిషన్ ఎలా ఉంది అనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా నయం అవుతుందండి. ఒకసారి బ్రాంచ్కి తీసుకురండి సార్. రైట్, దట్ టు గాల్ స్టోన్స్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో మెయిన్గా మనకి గాల్ బ్లాడర్లో మనకి బైల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ బైల్ అనేది మన లివర్ నుంచి సెక్రీట్ అవుతుంది. మెయిన్గా మనం ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల ఆ లివర్ అండ్ గాల్ బ్లాడర్ అనేది కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఆ ఫ్యాటీ ఫుడ్ని కట్ డౌన్ చేసి దాన్ని ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రాసెస్లోకి తీసుకెళ్తుంది. అండ్ ఆల్సో ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది లివర్ దగ్గర స్టోర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల ఈ లివర్ దగ్గర నుంచి బైల్ అనేది గాల్ బ్లాడర్లోకి సెక్రీట్ అవ్వడం వల్ల ఆ బైల్లో మనకి ఎక్సెసివ్ ఫ్యాట్ ఉండడం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఒక స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు మన బైల్లో ఏదైతే ఉంటుందో అందులో ఒకవేళ కనుక కొంచెం కాల్షియం లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే కనుక అది బైల్ పిగ్మెంటెడ్ స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట మనకి గాల్ బ్లాడర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రైటిస్కి వస్తే అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడే స్టార్టింగ్ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే దే వోంట్ బి ఎనీ ఇష్యూ. కానీ ఫర్దర్గా మనము ఆ గ్యాస్ట్రైటిస్ని అట్లనే ప్రొలాంగ్ చేస్తే విల్ బీ హ్యావింగ్ అల్సర్స్ ఫామ్ అవ్వడం, అల్సర్స్తో పాటు మనకేంటంటే తర్వాత క్యాన్సర్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా కానీ అది గుర్తించి దానికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అండ్ డయాగ్నోసిస్ చేసి మెడిసిన్స్ అనేవి తొందరగా తీసుకుంటే కనుక దాంతోపాటు మెడిసిన్స్తో పాటు మెయిన్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ చేంజెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటే కనుక ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటాయి. ఓకే, దట్టు గ్యాస్ట్రైటిస్ని హార్ట్ పెయిన్ని ఇంచుమించు సిమ్టమ్స్ అనేది ఒకటేలాగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఎలా గుర్తుపట్టారు ఒక పేషెంట్? ఇప్పుడు గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్లో మనకి ఏంటంటే మెయిన్గా సిమ్టమ్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఛాతీ దగ్గర నొప్పి రావడం, అది ఆ నొప్పి పైకి అంటే తిన్నదంతా కొద్దిగా గొంతులోకి రావడం, ఇవన్నీ మెయిన్గా మనం చూస్తూ ఉంటాము. యూజువల్గా చెస్ట్ పెయిన్కి అంటే హార్ట్కి సంబంధించిన పెయిన్కి అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్కి సంబంధించిన పెయిన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని అంటే మెయిన్గా తిన్న వెంటనే లేదంటే తినిన తర్వాత కొన్ని అవర్స్ తర్వాత మనకి ఆ గ్యాస్ ఫామ్ అయ్యి అది పైకి తన్నుకుంటూ రావడం అండ్ ఆల్సో దాంతోపాటు మనకి బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం అండ్ ఆల్సో అది ఆ పెయిన్ అనేది అక్కడే ఉండకుండా కొంచెం బ్యాక్కి కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇది గ్యాస్కి సంబంధించింది. ఒకవేళ హార్ట్ పెయిన్ అయితే కనుక ఆ హార్ట్ పెయిన్ మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆర్మ్ మనకి లెఫ్ట్ సైడెడ్ ఆర్మ్కి ఇట్లా రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట కింద చేయి మొత్తం. సో ఇది హార్ట్కి సంబంధించిన పెయిన్గా మనం కన్సిడర్ చేస్తాము. ఓకే అండి, మరి అల్సర్స్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు అనేది మనం తర్వాత మాట్లాడదామండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సునీల్ కుమార్. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
హలో, హలో మాట్లాడండి. హలో మేడం గారు, నమస్తే నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు మాకు గ్యాస్ ట్రబుల్ ఎట్లా ఉంటుందంటే ఈ పైకి ఎగతట్టున్నట్టుగా ఛాతీలో మంటగా ఉంటున్నట్లుగా ఉంటుంది మేడం. ఓకే అండి. వెనక వీపు నొప్పిగా ఉంటున్నట్టు, భుజంలో నొప్పి ఉంటున్నట్లు అట్లా ఉంటుంది మేడం. మాకు ఇంకోటి ఏంటంటే మేడం, ఈ టీ గానీ, పచ్చిమిరపకాయలు గానీ, చింతపండు గానీ ఏ తిన్నా గానీ వెంటనే రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి మేడం. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇవి లైఫ్ లాంగ్ తినకుండా ఉండలేం కదా, దానికి మనం తింటూ ఉండాలి కదా అట్లాగా. కానీ ఎట్లా తగ్గించుకోవాలో ఏందో అర్థం కావట్లేదు మేడం. చాలా అంతమంది హోమియో వాడాము, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము, ఇన్ని రకాలు వాడినా కానీ ఏం తగ్గటం లేదు మేడం. ఎన్ని అసలు రోజుల ఏదైనా నుంచి కొంచెం ఉందండి? ఈ దాదాపు 3 years నుంచి ఉంది మేడం, అట్లాగే కంటిన్యూ అవుతానే ఉంది. ఓకే అండి. సో ప్రస్తుతానికి ఏంటంటే మీకు మెడికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మన మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు జరిగిన డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో మీకు స్టమక్ లేయర్స్లో, ప్రొటెక్టివ్ లేయర్స్లో, అది ఒక్కసారి దాన్ని కరెక్ట్ చేసి అండ్ ఫర్దర్గా అటువంటి డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి హోమియోపతి మెడిసిన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సార్. సో మెయిన్గా ఇప్పటి వరకు మీకు ఏదైతే జరిగిందో డిస్ట్రక్షన్, దాన్నంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ మెయిన్గా ఏంటంటే ఆబ్వియస్లీ ఈ టైం పీరియడ్ వరకు మీరు కొంచెం డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ డైట్తో పాటు కొంచెం ఎక్సర్సైజెస్ కానీ ఇవి కూడా చేస్తే మీకే మంచిది. బికాస్ ఆల్రెడీ మీకు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏ ఫ్యాటీ ఫుడ్ తిన్నా కూడా, లేదంటే ఎటువంటి చింతపండు కానీ ఇటువంటి ఫుడ్ తిన్నా కూడా మన లోపల ఆ డిస్ట్రక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని ఇరిటేట్ చేయడం వల్ల మీకు అది గ్యాస్ అనేది పైకి తన్నుకుంటూ వస్తుంది. సో మెయిన్గా ఇవన్నీ కొన్ని రోజుల పాటు మీరు అవాయిడ్ చేస్తే కనుక ఎప్పటి వరకు అయితే మీకు ఆ లేయర్స్ అనేవి నార్మల్ అవుతాయో అప్పటి వరకు కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ మీకు మంచి ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఆ లేయర్స్ అనేవి కొద్దిగా కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ ఏదైనా తీయించుకున్నట్లయితే తీసుకొని బ్రాంచ్లో కలవండి సార్. ఓకే అండి, అల్సర్స్ గురించి అడుగుతున్నాను. అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? యా, సో మెయిన్గా అల్సర్స్ అంటే మనకి డిఫరెంట్ 2 types ఆఫ్ అల్సర్స్ మనం చూసుకుంటాము. ఫస్ట్ గ్యాస్ట్రిక్ అల్సర్, దెన్ మనకి డియోడినల్ అల్సర్ అనమాట. సో మెయిన్గా గ్యాస్ట్రిక్ అంటే మనకి స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవ్వడం. అల్సర్స్ అంటే ఇప్పుడు మెయిన్గా పుండ్లు అని చెప్తూ ఉంటారు. మెయిన్గా అవి ఎక్కువగా మనము ఇందాక కాలర్తో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఆ గ్యాస్ట్రైటిస్ ఏదైతే ఉందో అది చాలా ఇయర్స్ నుంచి అలానే ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం అండ్ డైట్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం అండ్ దాంతోపాటు ఏ మెడిసిన్ వాడినా కూడా వాళ్ళకి తగ్గకపోవడం అండ్ ఇష్టం వచ్చినట్టు వాట్ ఎవర్ దే హ్యావ్ అది తినడం అనేది జరిగితే గనక అక్కడ లేయర్స్ అనేవి మనకి స్టమక్లో ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి ఇంకా ఎక్కువగా డిస్ట్రక్షన్ జరిగి అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ అల్సర్స్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ మనము పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, ఇది ఫ్యాటీ లివర్ 1 grade లో ఉంది మేడం. ఓకే అండి. ఇది యాక్చువల్ వచ్చేసి ఇంతకుముందు ఆల్కహాల్ తీసుకునేది, ఓకే కొంచెం రీసెంట్ ప్రాబ్లం అయ్యి ఇది ఆల్కహాల్ మొన్న నుంచి క్లోజ్ చేసినాము. ఫ్యాటీ లివర్ కొంచెం ప్రాబ్లం అవుతుందండి రైట్ సైడ్. లిపిడ్ ప్రొఫైల్ తీయించారా అండి? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? 90 ఉందండి, 126/90 అని ఉంది. ఓకే అండి. సో మెయిన్గా ఫ్యాటీ లివర్కి ఎప్పుడు డయాగ్నోస్ అయింది ఇది? రీసెంట్గా అండి, 1 week అయింది. ఓకే, ఫైన్ అండి. సో గ్రేడ్ 1 చాలా అరుదుగా అంటే మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము పేషెంట్స్లో. సో మెయిన్గా ఏంటంటే ఇది డైట్ చేంజెస్తో పాటు ఇప్పుడు మీకు ఏదైనా సిమ్టమ్స్, ఇప్పుడు గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవ్వడం కానీ, కాన్స్టిపేషన్ ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటూ దాంతోపాటు ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేస్తూ అండ్ సమ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ చేంజెస్ ఫాలో అయితే తొందరగా తగ్గుతుంది సార్. ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకొని దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి సార్. రైట్ అండి, ఫ్యాటీ లివర్ గురించి చెప్తున్నారు మీరు. అంటే ఇది కాంప్లికేటెడా? ఎస్, ఫ్యాటీ లివర్ ఈజ్ ఆబ్వియస్లీ కాంప్లికేటెడ్. స్టార్టింగ్ స్టేజెస్లో ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈజ్ ట్రీటబుల్ అండ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 కూడా మనకేంటంటే సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో మనం పేషెంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్యాటీ లివర్లో మెయిన్గా వాళ్ళకి మసిల్ లాస్ అవ్వడం, తొందరగా వెయిట్ లాస్ అవ్వడం, ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టకపోవడం అండ్ ఆల్సో ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి అండ్ ఫుడ్లో కొద్దిగా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఇటువంటి ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాము.
సో మెయిన్గా ఫస్ట్ 2 స్టేజెస్లో గ్రేడ్స్లో ఏంటంటే కొద్దిగా డైట్ చేంజెస్ చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఫాలో అయితే కనుక తొందరగా ఈజీగా రిజాల్వ్ అవుతుంది వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. ఒకవేళ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే సిమ్టమ్స్ తోటి మనం మెడిసిన్స్ ఇవ్వాలి, మెడిసిన్స్తో పాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. సో అండ్ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో వచ్చేసరికి మనకేంటంటే ఆల్రెడీ వాళ్ళకి సిమ్టమ్స్ కనిపించడం అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఒకవేళ కానీ లివర్ అనేది ఎక్కువగా పాడైపోయినట్లయితే వాళ్ళకి ఏంటంటే స్టమక్లో వాటర్ ఫామ్ అవ్వడం అండ్ మసిల్ లాస్ అవ్వడం, చాలా సన్నగా అయిపోవడం అండ్ ఆల్సో దీంతో పాటు కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి కాంప్లికేషన్స్కి ల్యాండప్ అయ్యేదానికంటే ముందరే ఎటువంటి సిమ్టమ్స్ అయితే ఉన్నాయో దాన్ని తీసుకొని ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేయించి మనం మెడిసిన్స్ అనేది తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. ఓకే అండి, మరి GERD అంటే ఏంటి, వీటి గురించి చెప్పండి. సో GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ తినిన తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ పైప్ అనేది ఉంటుంది. సో దాన్ని ఈసోఫేగస్ అంటాం అనమాట. సో తిన్న వెంటనే అక్కడి నుంచి మనకి స్టమక్లోకి ఫుడ్ అనేది వెళ్తుంది. సో మెయిన్గా ఆ ఈసోఫేజస్కి లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈసోఫేగస్ అండ్ స్టమక్ అంటే కడుపు ఇంకా ఆ ఫుడ్ పైప్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక చిన్న స్పింక్టర్ ఉంటుందన్నమాట. అంటే దాన్ని అది క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫుడ్ తిన్న వెంటనే అదేమవుతుందంటే ఆ ఫుడ్ని పాస్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఫుడ్ అది స్టమక్లోకి వెళ్ళిపోయిన వెంటనే అదేమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాసో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్లో ఏంటంటే ఫుడ్ తినిన తర్వాత ఆ ఫుడ్ అనేది స్టమక్లో ఎంటర్ అయిన తర్వాత కూడా ఈ నార్మల్గా ఏదైతే క్లోజ్ అవ్వాలో అది క్లోజ్ అవ్వకుండా కొంచెం ఓపెన్ ఉంటుందన్నమాట. దానివల్ల మనకేంటంటే స్టమక్లో ఏదైతే ఫుడ్ ఆల్రెడీ వెళ్ళిందో అది మళ్ళీ పైకి తన్నుకుంటూ వచ్చి మళ్ళీ ఈసోఫేగస్లోకి వెళ్ళి అక్కడ నుంచి నోట్లోకి రావడం జరుగుతుంది. సో ఇది గ్యాసో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా పక్కన చుట్టుపక్కల ఉన్న మస్కులేచర్ ఎఫెక్ట్ అవ్వడం అండ్ ఎక్కువగా ఎక్సెసివ్గా ఫుడ్ తినడం కూడా ఇది జరుగుతుంది. సో మెయిన్గా ఎటువంటి చేంజెస్ చేసుకోవాలనేది చెప్పుకుంటూ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తే తొందరగా తగ్గుతుంది. ఓకే అండి, IBS గురించి, గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.